నా పేరు లక్ష్మి, మా బాబు పేరు నయన్. మా బాబు యూకేజీ చదువుతున్నప్పుడు ఒకసారి అనుకోకుండా స్టమక్ పెయిన్ వచ్చిందండి. ఇప్పుడు నేను బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్లో టెస్టులు చేశారు, ఎన్నో టెస్టులు చేశారు, స్కానింగ్ చేసిన తర్వాత బాబుకి గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని రిపోర్ట్లో వచ్చిందండి. వాళ్ళు సర్జరీ చేయాలని చెప్పారు. ఇంత చిన్న బాబుకి సర్జరీ ఏంటా అనేసి నేను భయపడ్డాను. ఖమ్మంకి వెళ్ళాను, అక్కడ కూడా ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళి చెకప్ చేయించడము మరియు ఎన్నో టెస్టులు కూడా చేయించాను. అయినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందండి. తర్వాత స్వర్ణభారతి స్కూలు, శ్రీ రంగనాథ బృందావనం గోశాల ద్వారా నేను శైలజ మేడం గారి గురించి తెలుసుకొని నేను మేడం గారిని కలుసుకున్నాను. మా బాబు పరిస్థితిని గురించి మేడంకి వివరించాను. మేడం గారు మా బాబు సిచ్యువేషన్ని చూసి మెడిసిన్ ఇచ్చారు. బాబుకి మార్నింగ్ టైంలో పరిగడుపున ఒకటి, ఈవినింగ్ టైంలో ఒకటి వేయడం మొదలుపెట్టానండి. మేడం చెప్పినటువంటి డైట్ను కూడా ఫాలో అయ్యాను. 9 mm ఉన్నటువంటి స్టోన్ కాస్త ఇప్పుడు 3 mmకి వచ్చిందండి. నేను కూడా ఇంతకు ముందు చాలా బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉండేదాన్ని. కాళ్ళు తిమ్మిర్లు పట్టడము, బ్యాక్ పెయిన్, కళ్ళు తిరగడం, హెల్దీగా ఉండేదాన్ని కాదు. తర్వాత మేడం దగ్గర మెడిసిన్ తీసుకొని వాడిన తర్వాత నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయండి. నేను హెల్దీగా ఉన్నాను. ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోయింది, కాళ్ళ తిమ్మిర్లు, తల తిరగడం ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. మా బాబు యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉందంటే యాక్టివ్గా ఉన్నాడు, ఆకలి వేస్తుంది, చాలా చురుగ్గా ఉంటున్నాడు, హెల్దీగా ఉంటున్నాడండి. శ్రీ రంగనాథ బృందావన గోశాలకు శైలజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే అండి. మా మేడం గారిని చూశారు కదా, బాబు చిన్న బాబు గాల్ బ్లాడర్ అనేటువంటిది ఏంటంటే అది ఆపరేషన్ చేసి తీసేస్తే చాలా కష్టము. కిడ్నీలో స్టోన్ ఫామ్ అయినప్పుడు బ్లాస్ట్ చేసి తీసేయచ్చు, కానీ గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అయినప్పుడు బ్లాస్ట్ చేసి తీసేయడానికి కుదరదు. గాల్ బ్లాడర్ తీసేయాల్సి వస్తుంది. అది తీసే కంటే కూడా ఎవరైనా సరే ఇలాంటి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంత వరకు గాల్ బ్లాడర్ ఆపరేషన్కి వెళ్ళకంటే ముందు ఒక 2-3 months ఇట్లాంటి మెడిసిన్ ట్రై చేసి స్టోన్ని కరిగించుకోగలిగితే ఒక మంచి ఇంపార్టెంట్ గాల్ బ్లాడర్ లాంటి ఇంపార్టెంట్ అవయవము మనం కోట్ల రూపాయలు పెట్టినా దొరకదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బ్లాడర్ విచ్ ఇస్ గోయింగ్ టు స్టోర్ ద యాసిడ్. సో కాబట్టి ఇట్లాంటిది ఒక 2-3 months ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. వర్క్ అవుతుంది. 3 months 4 months చూసుకొని ఇంకా భరించలేనప్పుడు అప్పుడు ఆపరేషన్కి వెళ్ళడం బెటర్ అనేది. నెక్స్ట్ ఇది పంచగవ్య థెరపీ. ఇది గోమూత్రం నుంచి తయారయ్యేటువంటిది. కొండపిండాకు ఇట్లాంటి చిన్న చిన్న మూలికలతో తయారవుతుంది. ఇందులో ఏమీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లం ఎవరికైనా ఉన్నా కూడా చిన్నపిల్లల్లో మాత్రం గాల్ బ్లాడర్ తీసేయడం కరెక్ట్ కాదు. డైట్ ఫాలో అవడం ఇంపార్టెంట్. కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తాగి నచ్చింది తిని నచ్చింది తాగుతారంటే ఈ మెడిసిన్ పనిచేయదు. ఖచ్చితంగా డైట్ ఫాలో అయ్యే డిసిప్లిన్ వాళ్ళకి మట్టుకు ఇది ఉపయోగపడుతుంది. ఇటువంటి సర్వీస్ తీసుకున్న లక్ష్మీ మేడం లాంటి వాళ్ళు మా దగ్గరికి రావడం వల్ల మేము మా చేతనైనా మేము చేయగలిగాము. ఎవరికైనా సర్వీస్ కావాలన్నప్పుడు తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.